ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 446వ నామం ఇజ్యహ. ఇజ్యహ అంటే యజ్ఞాల చేత ఆరాధింపబడేవాడు అని అర్థం. అంటే యజ్ఞములో ఎవరిని ఆరాధిస్తున్నారో మరి ఆ దేవతా స్వరూపాలన్నీ ఈయనయే. యజ్ఞంలో పూజింపబడుతూ ఉంటాడు స్వామి. మళ్ళీ ఆ పూజింపబడే స్వామి ఆయనే. మళ్ళీ యజ్ఞములో హవిస్సులుగా ఉన్నది ఆయనే, అర్పించేది ఆయనే. మళ్ళీ వాటిని అగ్నిదేవుడి రూపంలో స్వీకరించేది ఆయనే. యజ్ఞంలో పూజింపబడే స్వామి ఆయనే గనక ఇజ్యహ అన్నారని శంకరాచార్యుల వారు భావించారు. మరి పరాశర భట్టరు శంకరులు చెప్పిన అర్థాన్ని వ్యక్తీకరించారు. సత్యసంధుల వారు ఇజ్యహ అంటే శ్రీరాముని రూపంతో అహల్యను గౌతమునితో కూర్చినవాడు, శ్రీకృష్ణుని రూపంతో తన ఆత్మను పూజించుకునేవాడు, నిరంతరం పూజలు అందుకునేవాడు అని వ్యాఖ్యానించారు. అంటే శ్రీరాముని రూపంతో అహల్యని గౌతముడితో కూర్చాడు. అంటే మరి ఆవిడ రాయిగా మారిపోతే మరి ఆయన వేరు ఆవిడ వేరుగా ఉంటే ఆయన పాద స్పర్శతో ఆ రాయి మరి మామూలు స్థితికి, ఆ శాపం పోయి మామూలు స్థితికి వచ్చి గౌతమునితో కలిసి జీవించింది. అందుకని రాముని రూపంతో అహల్యని గౌతమునితో కూర్చున్నవాడు, శ్రీకృష్ణుడి రూపంతో తన ఆత్మను పూజించుకునేవాడు, నిరంతరం అంటే పూజలు అందుకునేవాడు. ఆ దాంట్లో కృష్ణ పరమాత్మ మరి ఆయనే భక్తులందరి పాదధూళిని పోగు చేసి బరెంలో పెట్టి దాన్ని రోజు పూజించేవాడంట. ఆయన ఎవరు, భక్తులెవరు, వాళ్ళ పాదధూళి ఏంటి, పరమాత్మ తీసుకోవటం ఏమిటి, అసలు ఇదంతా మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మరి అంటే ఆయన యొక్క స్వరూపాలే వాళ్ళందరూ కూడా, భక్తులందరూ వాళ్ళ పాదధూళి తీసుకుని అంటే తన ఆత్మనే తానే పూజించుకునేవాడయ్యాడు. మరి నిరంతరము అందరి చేత పూజలు అందుకుంటూ ఉంటాడు. మళ్ళా ఆయన పూజలు చేస్తూ పూజించుకుంటూ ఉంటాడు అని మనకి ఎన్నో విషయాల్లో మనకి తెలియజేస్తున్నారు. ఈ నామంలో మరి యజ్ఞాల చేత ఆరాధింపబడేవాడు ఇజ్యహ అన్నారు. యజ్ఞంలో పూజించబడేవాడు ఆయనే. మరి యజ్ఞ సమిధలు కానీ మరి వస్తువులు కానీ అన్నీ ఆయనే. యజ్ఞ పురుషుడైన అగ్ని ఆయనే. మరి హవిస్సులు ఆయనే అగ్ని రూపంలో ఆ హవిస్సుల్ని తీసుకుని ఆయనే దేవతల రూపం అంతా కూడా ఆయనే. వాళ్ళందరికీ ఆయన అందిస్తాడు. అలా వాళ్ళందరితో పూజింపబడుతూ ఉంటాడు. అటువంటి స్వామిని ఇజ్యహ అన్నారు. అందుకని ఋత్విక్కులు ఓం ఇజ్యాయ నమః అని స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇజ్యహ అంటే ఒక ఫలితాన్ని ఆశించి యజ్ఞమునందు సమర్పణము చెయ్యటాన్ని ఇజ్యము అన్నారని చెప్పారు. ఇక్కడ ఏంటి, ఒక ఫలితాన్ని ఇప్పుడు మనకేదో మంచి ఫలితం కావాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం, ఆరోగ్యం బాగోపోతే ఆయుష్ హోమం, అలాగే గ్రహస్థితి బాగోపోతే నవగ్రహ హోమం, అలా మరి అన్నీ అధికారం కావాలంటే ఒక హోమం. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క హోమం అది అక్కడ ఏర్పాటు అయ్యే ఉంది. అవన్నీ కూడా ఎవరు ఏది కోరుకుంటే దానికి కావలసిన యజ్ఞాల్ని చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞంలో మరి ఫలితాన్ని ఆశించి యజ్ఞంలో వాళ్ళు
హవిస్సుల్ని సమర్పణ చేస్తూ ఉంటారు. దానిని యజ్ఞము అన్నారని మనకి ఇక్కడ చెప్పారు. యజ్ఞంలో సమర్పింపబడు పడేది అని దీనికి అర్థం. అంటే యజ్ఞమునందు సమర్పించబడునని యజ్ఞ అంటే అర్థం. తమకు కలిగిన కోరికలను తీర్చుకోవటానికి యజ్ఞము, పూజ, మరి యాత్రలేంటి, మరి మొక్కులేంటి అన్నీ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా యజ్ఞ కిందకే వస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా జీవితం కోసం జీతం పెరగాలని, ఉద్యోగం రావాలని, ధనం సంపాదించాలని, ఎన్నిటినో ఆశించి వృత్తిలో బాగుండాలని, వ్యాపారం బాగుండాలని ఇవన్నీ చేయటం, వీటన్నిటి కోసం చేయటం అనేది యజ్ఞము అన్నారు. జీవులకి ఇటువంటి కోరికలే కదా ఎక్కువ. జీవులు వ్యావహారికమైనటువంటి కోరికలు, మరి ఇవన్నీ బాహ్యమైన సంసార కోసం, మరి సుఖాల కోసం, అవసరాల కోసం, ఇవన్నీ కూడా జీవులకి అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలను కలిగించేది కూడా నారాయణుడే. ఆ కోరికల కోసమైనా మరి యజ్ఞం చేశారు అంటే అది ఒక మంచి పనే కదా. ఆ రకంగా కోరిక కలిగించి నారాయణుడే వాళ్ళ ద్వారా మరి ఆ యజ్ఞాలు చేయించి దాని ద్వారా ఫలితాన్ని అందించి చక్కగా పనులు వేరే వాళ్ళ రూపంలో పనులన్నీ ఇప్పుడు వాళ్ళు కోరికతో చేస్తారు కదా, వాళ్ళ కోరికలు తీరతాయి అంటే మరి ఎవరి ఒక ఉద్యోగం కావాలంటే ఒక కంపెనీ నుంచి మనకు రావాలి అంటే వాళ్ళ ద్వారా భగవంతుడు వీళ్ళ కోరికల్ని తీరుస్తూ సహాయం చేస్తూ కోరికలు తీరుస్తూ చక్కగా పనులు పూర్తి చేస్తూ చేయించి పెడుతున్నాడు. అంటే ఆ కోరికలు కలిగించి యజ్ఞాలు చేయించి పనులు పూర్తి చేయిస్తున్నాడు కనుక ఆయన్ని యజ్ఞ అని పిలువబడుతున్నారు. అందుకని పరమాత్మని యజ్ఞ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ మరి ఈ యజ్ఞములు చేయించి చక్కని ఫలితాలను, చక్కని జీవితాన్ని, చక్కని జ్ఞానాన్ని ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం